హాస్పిటల్ నుంచి గుడికెళ్ళరా అన్నాను. వెళ్ళాడు, వచ్చాడు. అక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక్క మాటన్నా చెప్పడే. అసలేం జరిగింది? నాకు చెప్పకుండా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు వీడు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. హలో, మంగమ్మ గారేనండి? అవును. ఏమిటి ఇవాళ మీ మనవడు గుళ్ళో రుద్రాభిషేకం చేస్తున్నాడు? సర్లే, ఉంటానులేమ్మా. సాకేత్, చాలా దూరం వెళ్ళిపోయావురా. చెప్తాను. సాకేత్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించొస్తున్నావు కదూ? అవును, నీకు ఈ పూజలు అభిషేకాలు చేయించాలనే ఆలోచన ఎప్పటి నుంచి మొదలైంది? బిజినెస్ లో బిజీగా ఉండేవాడివి. భక్తి మార్గంలోకి ఎప్పుడు అడుగు పెట్టావు నాన్న? నాతో పాటు ఎప్పుడైనా గుడికి రా నాన్న అంటే మొహం అదోలా పెట్టేవాడివి. నీకు నువ్వే తెల్లవారుజామున గుడికి వెళ్ళటం, రుద్రాభిషేకాలు చేయించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఈ బుద్ధి నీకు పుట్టిందేనా? నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఇలా చేయాలని నీకెవరు చెప్పారు కన్నా? భగవంతుడు కల్లో కనబడి చెప్పాడు. అభిషేకం చేసి రావడం నేరం అన్నట్టు అట్లా మాట్లాడతావేంటి మంగ? ఇన్నేళ్ళొచ్చినా ఈ వయసులో మీకు రాని కల ఈ వయసులో వాడికి రావటం ఏంటని అడుగుతున్నాను. మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయిన దాంట్లో కాని దాంట్లో తలదూరిస్తే బుర్ర బద్దలయ్యేది నీకే. అది బద్దలైతే నువ్వు పడే ఇబ్బంది తలుచుకుని నేను బాధపడుతున్నాను. అంత బాధపడాల్సిన అవసరం లేదు, కానీ సమాధానం వాడిని చెప్పనివ్వండి. నన్ను తలదూర్చొద్దని చెప్పి వాడికన్నా ముందు మీరెందుకు సమాధానం చెప్తున్నారు? నువ్వు చెప్పరా కన్నా. సీత మొక్కుకున్నానని రమ్మంది గ్రాని. అది నేను అదే అనుకున్నాను. అత్తగారు అల్లుడు తలనీలాలు మొక్కుకున్నట్టు తన మొక్కుబడి చెల్లించడానికి నిన్ను రమ్మంటమేమిట్రా? నీతో రుద్రాభిషేకాలు చేయించడం ఏమిటి? లక్ష్మి, ఒకసారి సీతకు ఫోన్ కలిపివు. వివరంగా తెలుసుకుంటే గానీ నా మనసుకు తృప్తిగా ఉండదు. వాడు చెప్పాడుగా, ఇంకా అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు తెలుసుకునే వివరాలు ఏంటి మంగా? వాళ్ళు నిశ్చితార్థం అయిన వాళ్ళు, రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ఆ అమ్మాయికి వచ్చిన ఆపద తెలుసు కదా. గండం గడిచి తండ్రి బయటపడ్డాడు. అభిషేకం చేయిస్తానని మొక్కుకుందేమో. ఇంకా ఏంటి నీకు కావలసిన వివరాలు? చూడండి, అభిషేకం దేవుడికి చేస్తే మనం కాదు తడవాల్సింది. ఆపద మనదైతే మొక్కు మరొకరు తీర్చకూడదు. వాడేమన్నా పరాయివాడా సీతకి? మూడు ముళ్ళ బంధం పడేంత వరకు పరాయివాడే. భార్యాభర్తలుగా కలిసి చేశారు. ఓహో, ఇప్పుడు వచ్చారు కరెక్ట్ పాయింట్కి. ఆ వివరమే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా చేస్తే తప్పే కదా? ఇప్పుడు సీత క్లాస్ తీసుకుంటే గానీ మీకు తృప్తిగా ఉండదన్నమాట. ఏమిటే ఫోన్ కలిపివ్వమంటే ఇలా నిలబడి చూస్తున్నావు? కలిపావు కలిపావు.
నువ్వే ఎత్తావా? ఏం సీత, పూజలు పునస్కారాలు మొక్కులు అభిషేకాలు బాగానే చేస్తున్నట్టున్నావు. అమ్మమ్మ గారు ఆ, ఆ, అమ్మమ్మ గారినే మాట్లాడుతున్నా. ఏ ఇలా మొక్కుకున్నానని నాతో ఒక మాట చెప్తే వద్దంటాననుకున్నావా? కాదంటాననుకున్నావా? పెద్దవాళ్ళు తప్పుని తప్పు అంటారు గాని తప్పు కాని దాన్ని తప్పు అని అనరు. అది చూడు సీత, తప్పుని సమర్థించుకోవడానికి అది ఇది ఇది అది అని ఏదో సమర్థించాలని ప్రయత్నించుకో. మొక్కు పేరు చెప్పి నీ హక్కుని నాకు తెలియచేయాలనుకుంటున్నావా? హాస్పిటల్లో నా మీద అంతెత్తున లేచావు. తర్వాత నేను చేసిన సాయానికి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నావు. గండాలన్నీ గట్టెక్కిన తర్వాత నా మాటలకి నీ చేతులతో సమాధానం చెప్పడానికి సాకేతును తీసుకుని నువ్వెంత నీ లెక్కెంత అని గుడికెళ్ళి పూజలు చేయించుకుంటున్నావు. అయ్యో, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదమ్మమ్మ గారు. లేదని మాటలు చెప్తున్నా, చేతలు అసలు విషయం స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఇక్కడ వీడి మొహం చూస్తున్నా, అక్కడ నీ మాటల్లో తడబాటు వింటున్నా. నేననుకున్నదే నిజమని స్పష్టమవుతుంది. సాకేత్ పక్కనే ఉన్నాడా? తప్పు సీత, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. అంతకన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నావు. నేనేమిటో, నా మనసు ఏ విషయంలో నొచ్చుకుంటుందో నీకు బాగా తెలుసు. నా విలువ పక్కన పెట్టినా నేను బాధపడ్డావు, కానీ నాకు విలువనిచ్చేవాడిని తప్పుతో పట్టించి నాకు తెలియకుండా వాడితో ఏవేవో చేయించాలనుకుంటే మాత్రం నాకు చాలా చాలా కోపం వస్తుంది. ఇంతకీ అభిషేకం వాడొక్కడి చేత చేయించావా, ఇద్దరు కలిసి చేశారా? ఇప్పుడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్పినా రేపు నిజం దాగదు సీత. తప్పని తెలిస్తే నాకు కోపం తెప్పించిందని అవుతావు. నిజం చెప్పు. అమ్మమ్మ గారు, మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలేం జరిగిందో అర్థం కాక నిన్ను అడుగుతున్నాను. నేను చెప్తే మాత్రం మీరు నమ్ముతారా? మీ మనవణ్ణి అడిగి తెలుసుకోండి. నువ్వు చెప్పవన్నమాట. సరే, మళ్ళీ చెప్పే అవకాశం ఇవ్వద్దు. మాట అనే పరిస్థితి తెచ్చుకోవద్దు సీత. ఏంటి గ్రాని, సీత ఏం తప్పు చేసిందని అలా మాట్లాడావు? నీకే తప్పు కనిపించలేదా? సీత వాళ్ళ నాన్న కోసం ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంది. అవేమీ నాతో చేయించలేదు. మా మధ్య ఎలాంటి దూరం రాకూడదని అభిషేకం చేస్తానందట. ఆడాళ్ళు చేయకూడదు అంటే నన్ను చేయమంది. అందుకే నేను చేశాను. అందులో తప్పే ఉంది? ఓహో, చేసిన దాంట్లో తప్పు లేదు.
ఆ మాట చెప్పకపోవడమే తప్పనిపిస్తుంది. తను నన్నేం బలవంతం చేయలేదు. తను చేసే అవకాశం లేదన్నారని నేనే చేశాను. అసలు నేను సీత రమ్మని పిలిస్తే గుడికి ఎందుకు వెళ్ళానో తెలుసా గ్రాని? తను నేను ప్రజెంట్ చేసిన ఇయర్ రింగ్స్ ని తాకట్టు పెట్టిందని గుడి దగ్గర బెగ్గర్ చేశాను. అందుకు తను చాలా హర్ట్ అయింది. నాకే చాలా బాధ అనిపించింది. అందుకే ఇవాళ వెళ్ళాను. నువ్వు అపార్థం చేసుకున్నావు గ్రాని. అయ్యో కన్నా, నేను అంత దూరం ఆలోచించలేదురా. నేను మీ మంచి కోరేదాన్ని. అలా చేస్తే తప్పే లేదు. అలా అంటే తను బాధపడదా? తను బాధపడడం నాకు ఇష్టం ఉండదు గ్రాని. ఏంటి వీడు వాళ్ళ గ్రానీని తప్పుపడుతున్నాడు? పర్వాలేదే. సాకేత్, సీత గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నావురా. దాని గుప్పెట తెరిపిస్తా. మళ్ళీ నిన్ను నా మాట దాటి అటువైపు తొంగి చూడకుండా చేస్తా. నిన్ను నా నుంచి ఎన్నటికీ ఎవ్వరూ దూరం చేయలేరురా కన్నా. ఈ గ్రానీని కాదని నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదురా. ఏమే, నేను నా మనవడు మా బాధ్యతలు మేము నిర్వర్తించాం. మీ వియ్యంకులు గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాగో వెళ్ళి చూడలేదు. ఇంటికి వచ్చేస్తాడు కదా, కనీసం వెళ్ళి చూడాలని ధ్యాస లేదా మీకు? వెళ్ళి పలకరించండి అమ్మా, అది మీ బాధ్యత. వెళ్ళండి, ఒకసారి వెళ్ళి పలకరించండి. మంగ, నీకు పిచ్చి బాగా తలకెక్కినట్టుందే. అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఎవరి మాట తలకెక్కించుకోవడం లేదు. చూడు, వయసు మీద పడే కొద్దీ బాధ్యతల నుంచి బయటపడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆలోచనలకు వాళ్ళని పోనిస్తేనే మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. ఏమిటి మీరనేది? అంటే నేను అందరినీ ఇబ్బంది పెడుతున్నానా? లేకపోతే సాకేత్ ఎందుకు అంత చిరాకు పడతాడే? ఇలాగే ఇంకా 1-2 సార్లు చేస్తే చిరాకు పెరిగి చీవాట్లు పెడతాడు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకొని ఇచ్చే మర్యాద పోగొట్టుకోవద్దు. ఇంకా మాట్లాడి ముందు మీ మర్యాద పోగొట్టుకోకండి. నా మర్యాద ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెవరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. వినకపోతే అనుభవించవే, అనుభవించు. చూసారండి, మీ అమ్మ బయటపడి పలచపడటం దేనికని ప్లేట్ ఫిరాయించింది. ఇది మనకేమైనా కొత్త? అయినా వాళ్ళు ఈ మార్పే కదా మనం కోరుకుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. పర్వాలేదు, తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. గ్రాని అనే గుడ్డి ప్రేమలోంచి బయటపడితే గాని వీడి ప్రపంచాన్ని ప్రేమించలేడండి. గండాలన్నీ గట్టెక్కిన తర్వాత నా మాటలకి నీ చేతలతో సమాధానం చెప్పడానికి సాకేతులు తీసుకుని నువ్వెంత, నీ లెక్కెంత అని గుడికెళ్ళి పూజలు చేయించుకుంటున్నావు. నీకైనా నాకైనా కొండంత బలాన్నిచ్చేది మా గ్రానీనే. నిన్ను నా జీవితంలోకి తేవాలనుకున్నది మా గ్రానీనే. అలా అంటే తను బాధపడదా? తను బాధపడడం నాకు ఇష్టం ఉండదు గ్రాని. తను బాధపడడం నాకు ఇష్టం ఉండదు గ్రాని. తను బాధపడడం నాకు ఇష్టం ఉండదు గ్రాని. సీత ఏం తప్పు చేసిందని అలా మాట్లాడావు? సీత ఏం తప్పు చేసిందని అలా మాట్లాడావు? సీత ఏం తప్పు చేసిందని అలా మాట్లాడావు?
నాకు విలువనిచ్చేవాడిని తప్పుతో పట్టించి నాకు తెలియకుండా వాడితో ఏవేవో చేయించాలనుకుంటే మాత్రం నాకు చాలా చాలా కోపం వస్తుంది. హలో. ఎంత చెప్పినా మీలో మార్పు రాదా? నేనున్న సిచ్యువేషన్ లో మోరల్ సపోర్ట్ కావాలని ఎంత రిక్వెస్ట్ చేసినా అర్థం చేసుకోరా? అభిషేకానికి ముందుకొచ్చారని సంతోషపడ్డాను, కానీ అమ్మమ్మ గారు అన్నని మాటలు నన్ను అంటుంటే ముందుకొచ్చి అలా కాదు ఇలా అని మీ గ్రానితో అనలేకపోయినా ఫీల్ అవ్వక సీత అని ఫోన్ చేయాలనిపించలేదా? వాట్ డు యు మీన్? నా మనసులో ఏమీ దాచుకోకుండా గుళ్ళో అన్ని ఓపెన్ అయి చెప్పాను, కానీ మీ మౌనం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. కలిసి బ్రతకాల్సిన వాళ్ళం, అర్థం చేసుకో సాకేత్. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇక్కడే ఆపు. ఇదిగో. ఏమయ్యా రాధాకృష్ణ, ఇదేనా రావడం? అవునక్కాయ్. ఏం తమ్ముడు అయ్యా నువ్వు. గుండె తెరవక ముందు రావాల్సిన వాడివి, గుండె తెరిచి మూసి కుట్లేశాక ఇప్పుడొచ్చావా? తుఫాన్ తల్లి తుఫాన్, దారులన్నీ మూసుకుపోయాయి. మూసినా తెరిచినా వీలుగాంధీ ఎలా వస్తాం? గోళ్ల మీద తలబెట్టి ఎన్నైనా మాట్లాడొచ్చు. ఏదో అన్నాలే, దానికి అంత కోపం ఎందుకు? అన్నయ్య అన్నయ్య